హలో అండి, ఈరోజు నేను సగ్గుబియ్యం పాల తాలికలు చేస్తున్నాను. ఇందుకోసం పావు కిలో గోధుమ పిండి తీసుకొని మనం పిండిలాగా పిండిని తీసుకొని ముద్దలా చేసుకొని ఇలా తాలికల్లాగా సన్నగా చేసుకోవాలండి. హ్యాండ్ పెట్టుకోవడానికి తగినన్ని వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు వాటర్ మసిలాక మనము తాలికలు ఇందులో వేసుకొని ఉడికించుకుందాం. తాలికలండి, నేను పావు కిలో పిండి 250 గ్రామ్స్ పిండికి తాలికలు ఇలా చేసుకున్నాను. అలాగే బెల్లం కూడా మనకి పావు కిలో 250 గ్రామ్స్ పడుతుందండి. అంటే మనం పిండి ఎంత తీసుకుంటే బెల్లం కూడా మనకు అంతే సమానంగా సరిపోతుంది. సో వాటర్ మసులుతున్నాయండి. ఇప్పుడు ఈ తాలికలని మనం వాటర్లో వేసుకుందాం. చూడండి, ఇప్పుడు హాట్ వాటర్లో మసిలి వాటర్లో ఇవి తాలికలు వేసుకున్నాం. ఒకవేళ మనకు తాలికలు ఒకవేళ అతుక్కున్నా కూడా హాట్ వాటర్లో వేసుకుంటే ఏంటంటే విడిపోతాయండి, అతుక్కోకుండా ఉంటాయి. ఇలాచి పొడి వేసుకుంటున్నానండి. ఒక 3 ఇలాచీలు తీసుకున్నాను. కొంచెం షుగర్ వేసుకొని మనము దంచుకుంటే ఏంటంటే ఇలాచి మనకు పొడి అనేది మెత్తగా వస్తుంది. తాలికలు ఉడకాయండి. మనం ముట్టుకొని చూస్తే ఇట్లా విరిగినట్టు అనిపిస్తే మనకి తాలికలు ఉడికినట్టు. సో ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకున్నానండి. నెక్స్ట్ నేను హాఫ్ అన్ అవర్ ముందు సాబుదానా నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యం ఒక 3 స్పూన్స్ వరకు తీసుకున్నానండి. నానబెట్టుకున్నాను, బాగా వాష్ చేసుకున్నాను. సో ఇందులో మనం వేసుకుందాం. వేసుకొని కలుపుకోండి. గుర్తుండి కొంచెం మనం ఇందాక దంచుకున్నాం కదా, ఇలాచి పౌడర్ వేసుకున్నాను. సో మనకి పలుచగా అనిపిస్తే గోధుమ పిండిలో కొంచెం వాటర్ పోసుకొని ఇందులో వేసుకుందామండి. కొంచెం మనకి గట్టిగా అవుతుంది. ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. అలాగే నెయ్యిలో నేను అది కాజు ఇంకా బాదం వేయించుకున్నానండి. మనం నెయ్యిలో వేయించుకున్నాం కదండి, అవి ఇందులో వేసుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను. సో మిక్స్ చేసుకుంటాం. లాస్ట్లో కొంచెం మనకి చల్లారాక గ్లాస్ పాలు పోసుకుంటే మనకి పాయసం రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు పైనుంచి ఒక గ్లాస్ పాలు పోసుకుంటున్నాను. పోసుకొని మళ్ళీ ఇప్పుడు మనం కలుపుకుందాం. ఎంతో టేస్టీగా సగ్గుబియ్య పాయసం రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.